హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో నిన్నటి వీడియోలో ఆల్రెడీ నేను నుమాయిష్కి వెళ్ళొచ్చాను, మీకు షేర్ చేశాను కదండి. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. ఏం కొనుక్కున్నానో కూడా మీతో షేర్ చేస్తే అప్పుడు నా కడుపులోనే తగ్గిపోతుంది అనమాట. సో ఏం తీసుకున్నానో ఇవాళ చాలా క్విక్గా షేర్ చేస్తాను. వెళ్ళే ముందే ఏం కొనుక్కోకూడదు ఎక్కువ ఏం కొనుక్కోకూడదు అలా అని అనుకొని వెళ్ళాను. బట్ కొన్ని చోట్లకి మన చేతుల్లో ఉండదు అనమాట. అనుకోకుండానే అన్ని కొనేస్తూ ఉంటాము. సో మెయిన్గా నేను వెళ్ళే ముందే ఏమనుకున్నా అంటే, ప్రతిసారి నుమాయిష్కి వెళ్ళినప్పుడు నేను బెడ్షీట్స్, టేబుల్ మీద వేసే టేబుల్ కవర్స్, డోర్ మ్యాట్స్ ఇవి బాగా కొంటూ ఉంటాను అనమాట. సో ఈసారి కూడా నేను అనుకున్నా అవి మాత్రం ఎక్కువ కొనొద్దు అనుకున్నాను. ఎందుకంటే ఇంకా ఓపెన్ చేయని కొన్ని అయితే ఇంకా నా దగ్గర అలాగే ఉన్నాయి అనమాట బెడ్షీట్స్. సో అందుకని వద్దు అనుకున్నాను. అండ్ లాస్ట్ టైం మీకు గుర్తున్నట్లయితే బెడ్షీట్ అద్దాల బెడ్షీట్ కూడా కొన్నాను. అద్దాల బెడ్షీట్ మీద ఎవరు పడుకుంటారు అని చెప్పి అందరూ కొన్నారు, అన్నారు కూడా అనమాట. ఎందుకంటే అద్దాలు గుచ్చుకుంటాయి కదా, రియల్ మిర్రర్స్తో ఉన్న బెడ్షీట్ కొన్నాను. సో అలాగే ఈసారి నో బెడ్షీట్స్, నో కర్టన్స్, నో టేబుల్ మ్యాట్స్, నో డోర్ మ్యాట్స్ అని అనుకున్నాను. సో అందుకని అనుకున్నట్టు అట్లీస్ట్ అవన్నా కొనుక్కుని రాకుండా వచ్చాను. బట్ మన స్టఫ్ ఏదైతే ఉంటాయో, ఇయర్ రింగ్స్, చెప్పులు, బట్టలు, టాపులు అనుకుంటూ ఇవి మాత్రం అసలు ఆబ్వియస్లీ కొనేస్తాం కాబట్టి అట్లనే కొనేసా అనమాట. సో నా చేతికి ఏది ముందు వస్తే అది మీకు క్విక్గా షేర్ చేసేస్తాను విత్ ప్రైజెస్. అఫ్ కోర్స్ 15th ఈజ్ ద లాస్ట్ డేట్. సో ఆ లోపు ఎవరైనా వెళ్ళి కొనుక్కోవచ్చు. ఫస్ట్ ఇదేదో తగిలింది, క్లిప్. ఇది పెద్ద క్లిప్. యాక్చువల్గా ఇలా పైకి పెట్టుకుంటాం కదా, నార్మల్ క్లిప్స్ నా జుట్టుకు పట్టవు అనమాట. సో అందుకని కొంచెం పెద్ద క్లిప్, జంబో సైజ్ క్లిప్ లాగా ఇది ఒకటి ఉంది, ఇది తీసుకున్నాను అనమాట. దిస్ ఈస్ 50 రూపీస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇది ఒకటి తీసుకున్నాను. ఇది భలే క్యూట్ అనిపించింది. యాక్చువల్గా కొంచెం ప్రైజే అనిపించింది, 300 ఈ బాటిల్. బట్ ఎందుకో మా షన్నుగడికి ఇది చూస్తే బాగుంటుంది అని అనిపించింది అనమాట. ఇలాగా మళ్ళీ పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత మనం ఎలాగో కొనలేము. సాకేత్ సమృద్ధికి ఇప్పుడు పెద్దగా అయిపోయిన తర్వాత అక్కడ చాలా రకాల టాయ్స్ అవి ఇవి ఉన్నాయి, కానీ వాళ్ళకి అవేం మజా అనిపించవు, వాళ్ళకి ఏం కొనలేము. సో అట్లీస్ట్ చిన్నగా ఉన్నప్పుడన్నా వాడన్నా ఎక్సైటింగ్ ఫీల్ అవుతాడు అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. ఇదే నేను ఆన్లైన్లో కూడా సెర్చ్ చేశాను, అమెజాన్లో 600 ఉందన్నమాట ఈ బాటిల్. ఇది బాటిల్ కమ్ టాయ్. ఇలాగా మనకి ఫుల్ చేసుకోవచ్చు. దీనికి తాడు కూడా ఇచ్చారు. లేదు అంటే ఇలా ఇదిగోండి, ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట బాటిల్. వాటర్ ఫిల్ చేసుకోవాలంటే ఇదిగోండి, దీనిలోంచి దీన్ని ఇలా పుష్ చేస్తే బయటకు వస్తుంది. ఇదిగోండి ఒక స్ట్రా అండ్ దీనికి తాడు స్ట్రాప్ ఇలా ఇచ్చారు. ఇన్ కేస్ ఇది అవసరం లేదు, దీన్ని పక్కన పడేసుకున్నా వాడు ఇందులో ఏదైనా పెన్ హోల్డర్ లాగానో ఎట్లాగన్నా యూజ్ చేసుకోవచ్చు అని అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నా. ఇది చెప్పాను కదా 300 రూపీస్ అనమాట దీని ప్రైజ్. ఇది మా షన్నుగడి కోసం, వాడికి ఎప్పుడు ఇస్తానో నాకే తెలీదు, ఇప్పుడు మాత్రం కొనేసాను వాడికి. సో ఇది ఒక టాయ్ వాటర్ బాటిల్ అనమాట వాడికి. బాగుంది క్యూట్గా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇది ఒక టాప్ అంటే టాప్ కాదు, ఒక ష్రగ్ అనమాట. అక్కడ ఇట్లాగా మనకి నిట్టెడ్ ఉంటాయి కదా, అదొక ష్రగ్. నాకు ఈ కలర్ బాగా అనిపించింది. ఒకలాంటి షైనీ సిల్వర్ లా ఉందనమాట. ఇదిగోండి గ్రే, ఇది యాక్చువల్లీ గ్రే, ఒక షైనీ గ్రే లాగా ఉంది. మనం స్లీవ్లెస్ అయ్యి వేసుకున్నప్పుడు ఎప్పుడైనా కోట్ లాగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కదా ష్రగ్ లాగా అని చెప్పి తీసుకున్నాను. భలే అంటే మంచిగా అనిపించింది. మరి లెందీ కూడా ఉన్నాయి, బట్ అంత లెందీ వదిలే అన్నట్టుగా ఒకటి తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఏదైనా స్లీవ్లెస్ టాప్ ఉందనుకోండి, దాని మీద ఇలా ష్రగ్ లాగా వేసేసుకుంటే అయిపోయా ఫసాక్. సో ఇది ఒకటి తీసుకున్నా. ఇట్లాంటిదే ఇంతకుముందు కూడా తీసుకున్నా, అది కూడా ఎప్పుడు వాడుతూ ఉంటాను. సో అది గుర్తొచ్చి ఇది ఒకటి తీసుకున్నా. దిస్ ఈస్ 200 రూపీస్. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా కొనేవి విచ్ ఆర్ ఇయర్ రింగ్స్. ఎన్నున్నా ఇంకా కొంటూనే ఉంటాము. కాకపోతే నా దగ్గర పెద్ద ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టట్లేదు అన్నమాట. సో అందుకని చిన్నవి కావాలి అనుకున్నా. చిన్న వాటిల్లో కొంచెం మంచిగా స్టైలిష్గా అనిపించినాయి అనమాట ఇవి. ఇదిగోండి, ఇవేంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, బట్ ఇవి కలర్ ఫేడ్ అవ్వడము అట్లా అస్సలు అవ్వదు అనమాట. మంచిగా ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలా వాడాను, మా చెల్లి కూడా చాలా తీసుకుంది. సో మంచిగా అనిపించింది క్వాలిటీ, అందుకని ఇవి తీసుకున్నాను అనమాట. ఇవేమో ఇట్లాగా హూప్ లాగా, జస్ట్ ఇలా రింగ్ లాగా ఉంటుంది, సీల లాగా కాకుండా ఇలా ఇక్కడ సీజర్స్ వచ్చినాయి. అంటే సీజర్స్ అంటున్నారు, ఇలాగ వైట్ స్టోన్స్ వచ్చి ఇలా హ్యాంగింగ్స్ అన్నమాట. చిన్న క్యూట్గా బాగుంది అనిపించింది. అండ్ ఇవి కూడా బాగా అనిపించినాయి. ఇక్కడంతా వైట్ స్టోన్స్ వచ్చినాయి. ఇవి ఒకటి బాగా అనిపించినాయి. ఇవి ఈచ్ వన్ 100 రూపీస్.
నెక్స్ట్ ఇది ఒక షర్ట్ తీసుకున్నాను. కొరియన్ టాప్స్ అని అమ్ముతున్నారన్నమాట. ఇది ఇట్లా మనకి జార్జెట్ లాగా ఉంటుంది అన్నమాట. మొత్తం ఇట్లా సిల్క్ జార్జెట్ షర్ట్ లాగా ఇట్లా చెక్స్ ప్యాటర్న్. నాకు ఈ జార్జెట్ షర్ట్స్ నచ్చుతాయి, నాకు సూట్ అవుతాయి కూడా అనమాట. నేను జీన్స్లో అవి వేసుకుంటా కదా, వాటి పైకి బాగా అనిపిస్తాయి. అండ్ ఇదేంటంటే వెనక మామూలు ఇలా స్ట్రైట్గానే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా స్టిచ్డ్ లాగా వచ్చింది అన్నమాట. ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది, నార్మల్ షర్ట్ లాగా కాకుండా. సో ఇది నచ్చి తీసుకున్నాను అనమాట. ఈ ఫ్రంట్ ప్యాటర్న్ ఇలా మొత్తం అటాచ్డ్ ఉంటుంది అన్నమాట. ఇలాగా ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చూపిస్తానులేండి. ఇది ఒకటి బాగా అనిపించింది, డిఫరెంట్గా ఉంది కదా. సో ఇట్లాంటి డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేయాలనిపిస్తుంది అన్నమాట. సో ఇది 300 రూపీస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది కూడా ఒక కొరియన్ టాపే, నిట్టెడ్ లాగా వస్తుంది కదా అల్లినట్టుగా, అదనమాట. ఒక షర్ట్ మంచిగా అనిపించింది. ఇది కూడా ఇదిగోండి, ఇది ఇవేంటంటే ఫ్రీ సైజ్ ఉంటాయి, సో లూజ్గా ఉంటాయి అనమాట. ఈవెన్ మనము టైట్ ప్యాంట్ వేసుకొని పైన ఇలాగా వేసుకోవచ్చు, లేదా బెల్ బాటమ్ ప్యాంట్ లాంటిది వేసుకొని వైడ్ లెగ్స్ అది కూడా వేసుకోవచ్చు. నాకు ఈ కలర్ ఇది మంచిగా అనిపించింది అనమాట. దాని మీద అంతా ఇలా ఫ్లవర్స్ అండ్ థ్రెడ్స్ ఉన్నట్టుగా ఇలా వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు. అక్కడ అసలు ఒక్క మిర్రర్ కూడా ఉండదు ఇలా పెట్టుకొని చూడడానికైనా సరే. బట్ ఏదో తీసుకున్నాను, ఇలా ఉంటుంది అన్నమాట. ఎనీ కలర్ ప్యాంట్ మీదకి బాగుంటుందిలే అని అనిపించింది. సో ఇది కూడా 300 రూపీస్. ఇవి కొరియన్ టాప్స్ అని అక్కడ ఉన్నాయన్నమాట, చాలా రకాలు ఉన్నాయి. దానిలో నాకు ఈ కలర్ బాగా అనిపించింది. వైట్లు, బీజ్లు, బ్లాక్లు ఎక్కువ ఉన్నాయి, బట్ ఈ కలర్ తక్కువ ఉంది, కానీ నాకు ఇదే నచ్చింది. సో ఇది కూడా 300 రూపీస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మొత్తం అన్ని కవర్లలో పెట్టేసి ఇచ్చారు. ఇది ఒక ప్యాంట్ తీసుకున్నాను, ఆలివ్ గ్రీన్ ప్యాంట్ అనమాట. ఇది నాకు ఈ ఆలివ్ గ్రీన్ లేదు, మంచి ఇట్లా స్ట్రెచబుల్ క్లాత్ తోటి చాలా బాగుంది. క్లాత్ చాలా చాలా బాగుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను, సింపుల్గా ఇలా అటు ఇటు 2 బటన్స్ లా వచ్చి ఇలా వచ్చిందన్నమాట పాకెట్ తోటి. ఇది ఒకటి తీసుకున్నా. ఇది 350 రూపీస్. ఈ ప్యాంట్ ఫుల్ ప్యాంట్ బాగుంది. ఇది కూడా క్లాత్ చాలా బాగుంది, చాలా స్ట్రెచబుల్గా మంచిగా ఉందన్నమాట. సో ఇది 350. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఒక స్కర్ట్ తీసుకున్నా, వైట్ స్కర్ట్. ఎప్పటి నుంచి ఇట్లా అంటే మనకి ఇట్లాగా స్కర్ట్స్ నచ్చేస్తూ ఉంటాయి. నాకు ఇదివరకు ఇలాంటిది లాంగ్ స్కర్ట్ కూడా ఉండేది, కానీ అది ఈ మధ్యకాలంలో దొరకలేదు, ఎక్కడో అంటే వాడి వదిలేసానండి. అందుకని ఇది ఒకటి తీసుకున్నా. వైట్ పైన ఇలాగా ఇలా హోల్స్ వస్తుంది కదా, ఇది స్కర్ట్. బట్ లాంగ్ స్కర్ట్ కాదు, ఇలా అనమాట. జస్ట్ యాంకిల్ పైన వరకు వస్తుంది, లాంగ్ స్కర్ట్ లాగా కాకుండా విత్ లైనింగ్ వచ్చింది. మిల్క్ వైట్. దీనికి ఏ టాప్ వేసినా బాగుంటుంది, వచ్చేది అలాగో సమ్మర్ కదా అనిపించింది. అండ్ దీని ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంది. వెనక మాత్రమే ఎలాస్టిక్, ఫ్రంట్ సైడ్ ఇలాగా స్ట్రైట్గా వచ్చి ఇలా వచ్చారన్నమాట. సో యూ నీడ్ టు టై ఇట్ లైక్ దిస్. ఇలా టై చేసుకోవాలి. ఇలా ఈ స్కర్ట్ ఒకటి తీసుకున్నా. మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా ఇలాగ చికెన్ కర్రీ లాగా వచ్చిందన్నమాట. ఇది 250 రూపీస్. అండ్ నెక్స్ట్ చికెన్ కర్రీ అంటే గుర్తొచ్చింది. చికెన్ కర్రీ, లక్నో చికెన్ కర్రీ కొనకుండా రాం కదండి. ఎన్ని ఉన్నా ఎందుకునో మరి మళ్ళీ కొంటూ ఉంటాను. సో మొత్తం చికెన్ కర్రీ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి, వాటిలోనే తీసుకున్నాను అనమాట. ఇది కూడాను, ఇది భలే బాగా అనిపించింది. ఎప్పటి నుంచో చూసేది, కొత్త మోడల్ అలా ఏం కాదు, బట్ నా దగ్గర లేదు. ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది అన్నమాట. మొత్తం ఇలా మిర్రర్స్, ఇవన్నీ కూడా రియల్ మిర్రర్సే. ఇట్లా ఫుల్ టాప్ మొత్తం ఇలా. నాకు ఈ రెడ్ కలర్ పైన భలే బాగా అనిపించింది. ఆల్రెడీ రెడ్స్ చాలా ఉన్నా సరే నాకు రెడ్డే నచ్చింది. నేను అనుకోని మళ్ళీ రెడ్ తెచ్చేసుకున్నాను. ఇందులో బాగుంది. యాక్చువల్గా ఇవి రకరకాల కాస్ట్లు ఉన్నాయండి. ఫస్ట్ చూసిన దగ్గర ఒక చోట 399 ఉంది, తర్వాత 299 ఉంది. ఇలా రకరకాల ప్రైజెస్లో ఉన్నాయి. వర్క్ని బట్టి అలా కూడా వేరియేషన్ ఉంటుంది కదా. కొన్ని క్లాత్ని బట్టి, ఇదేమో జార్జెట్ క్లాత్, సిల్క్ క్లాత్ లా ఉందన్నమాట, కొంచెం పల్చగా. అవైతే ఇంకా తక్కువగా ఉన్నాయి, 150కి అలా ఉన్నాయి. కానీ అవి అసలు క్లాత్ అస్సలు బాగాలేదు. జార్జెట్ క్లాత్ లా ఉండాలన్నమాట, మనకి మంచిగా కనిపించాలి అని అంటే. అండ్ వీటికి వెనక కూడా వర్క్ వచ్చింది అన్నమాట ఇలాగా. సో అందుకని ఇది తీసుకున్నాను. అఫ్ కోర్స్ దీనికి మనము లోపల ప్రాపర్ ఇన్నర్ వేసుకోవాలన్నమాట. ఇదొకటి, ఇందులో 2 తీసుకున్నాను. ఇదైతే షేడెడ్ వచ్చింది, ఎల్లో, ఇదిగోండి ఇలా డార్క్ షేడ్, పైన లైట్ కింద డార్క్. ఈ ప్యాటర్న్ కూడా మీరు చూసి అంటారు. దీంట్లో ఏంటంటే మిర్రర్స్ లాగానే కాకుండా ఇలాగా గోల్డ్ బాల్స్ లాగా ఇలా స్టిక్ చేశారన్నమాట మొత్తం అంతా. ఓన్లీ యోక్ పార్ట్కి ఇలా మిర్రర్స్తో వచ్చింది.
ఇది కూడా అంతే. ఇవైతే ఒక్కొక్కటి 199 పడినాయి అనమాట. సో 200 అనమాట, ఒక్కొక్కటి 200 రూపీస్ ఇది. సో నాకు బాగా అనిపించింది 200 కదా అని. నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా అనిపించింది అనమాట. ఒకలాంటి మంచి ఇట్లాగా షేడెడ్ టైప్లో ఉంది కదా అని ఇది తీసుకున్నాను. 200 రూపీస్ ఇచ్చి ఇవి 2 తీసుకున్నాను. ఇవి 2 రెడ్ అండ్ గ్రీన్. అంతే, ఇంతేనా నేను షాపింగ్ చేసింది? దట్స్ ఇట్. ఇవి నేను తీసుకున్న ఐటమ్స్ అనమాట. అన్నీ కూడా నాకైతే బాగా నచ్చినాయి. వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఇవి నేను తీసుకొచ్చిన షాపింగ్. కానీ మీరు ఇన్ కేస్ బెడ్షీట్స్, క్విల్ట్స్, డోర్ మ్యాట్స్ ఇట్లాంటివి ఏమైనా తీసుకోవాలనుకుంటే అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేను త్వరగా వచ్చేయాలి, ఇంటికి త్వరగా వచ్చేయాలి నేను అనుకుంటూ వీలేనంత కొంచెం అలా అలా తిరిగేసి షాపింగ్ చేసుకొని వచ్చేసాను అనమాట. సో ఇవి నేను ఈసారి నుమాయిష్లో తీసుకునేవి. చాలా మైండ్ఫుల్గా షాపింగ్ చేయాలి అన్నట్టుగానే చేశాను. బట్టలకు మాత్రం మన వీక్నెస్ తెలిసిందే కదండి. ఎన్ని బట్టలు ఉన్నా మళ్ళీ బట్టలు కొంటుంటాను. మళ్ళీ ఇంటికి వచ్చాక మా వారు చూసాక మళ్ళీ మా వారు తిడుతుంటారు. అదంతా కామనే అనుకోండి. బట్ స్టిల్ చాలా కంట్రోల్ చేసుకొని వద్దు వద్దు ఎక్కువ వద్దు ఎక్కువ వద్దు ఎక్కువ వద్దు మనం కావాల్సినవి కొనుక్కుందాం అని అనుకుంటూ కొంచెం నాకు నచ్చిన వాటికి మాత్రం కొనుక్కున్నాను. అలానే ఎక్స్పెన్సివ్గా ఏది కొనలేదు, ఇవే కొన్నా అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 3,500 ఆ ప్రైస్లో అయిపోయింది నా షాపింగ్ మొత్తం. అది నేను నుమాయిష్ కోసం ఖర్చు పెట్టింది. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.